హలో అండి, అందరికీ హాయ్ అండి. ఆ, మా కొత్త వాళ్ళకి చూడని వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారా వీడియో అని చెప్పి వీడియో ఆ, గౌరీ అంటే పావురం అండి, శారద అంటే బాతు. మా వాటి పేర్లు అనమాట అండి అవి. ఆ, ఆ, మా శారద ఏమో గౌరీ చుట్టూ తిరుగుతుంది చూడండి, ప్రదక్షిణలా తిరుగుతుంది. ఎందుకంటే అదంటే అంత ఇష్టం అనమాట అండి దానికి. ఆ, దాన్ని గౌరీని తీసుకొచ్చి నేను శారదా దగ్గర పెడితే అలా తిరుగుతుంది అనమాట. ఆ శారదాకేమో గౌరీకేమో అది ఇష్టం ఉండదు, దాని చుట్టూ తిరగటం అవి ఇష్టం ఉండదు దానికి. శారదా అంటేనే ఇష్టం ఉండదు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినందుకు నేనన్నా కూడా దానికి ఇష్టం ఉండదండి, కోపం కోపం ఉంటుంది. గౌరీని తీసుకొచ్చి శారదా దగ్గర పెట్టినందుకు నా మీద కూడా కోపం. అంతకుముందు ఒక వీడియోలో పెట్టాను, మీకు చూపించాను. అది నా మీద ఎలా కోపపడుతుందో, దాని ఆగ్రహాన్ని నా మీద ఎలా చూపించింది అనేది ఆ వీడియోలో చూపించామండి. కనిపించేదేమో బ్లాకీ అండి, ఇది మా డాగ్. దీనికి ఏదన్నా చిన్న అలజడి అయితే చాలు చాలా అగ్రెసివ్గా మారిపోతుందండి ఇది. మా ఇంటికి రక్షకుడు, రక్షణ కవచంలాగా అంతా చూసుకుంటూ ఉంటుంది, చుట్టూ చాలా బాధ్యతగా ఉంటుంది. చిన్న అలికడైనా సరే ఉగ్ర రూపం ఉంటుంది, ఉగ్రంగా మారిపోతుంది. మా శక్తివంతురాల్లా తయారైపోతుంది. ఆపద ఏదన్నా వచ్చిందంటే ఉట్టప్పుడు మాత్రం అలా చాలా కూల్గానే ఉంటుంది, ఎవరు నమ్మరు కూడా. దానికి అంత కోపం ఉంటుందండి. బాతికేమో అంత అలా ఉండేది కూడా బాతికి మాత్రం లొంగిపోతుందండి శారదాకి బ్లాకీ అంటే లోకువ. దాన్ని ఎమ్మడ పడుతూ ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ దాన్ని ఎమ్మడబడి దాన్ని పొడుస్తూ ఉంటుందండి దాన్ని. ఇదేమో దాంతో గొడవ ఎందుకులే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతుంది, దూరంగా తప్పుకొని తిరుగుతుంది బ్లాకీ. శారదతో ఇంకా అమ్మ సరే దాంతో ఎందుకులే అని జాలిపడి, దాని మీద శారద మీద జాలిపడి తప్పుగా చూడండి వీడియోలో తగులుతుంది, ఎమ్మడి పడుతుంది చూడండి. అది బ్లాకీని అలా తగులుతూ ఉంటుందండి ఇది. కానీ అది మనకెందుకులే ముందుకు వెళ్ళిపోతుంది, తప్పుగా చెప్పి తప్పుకుంటే పోతుందని. ఒకప్పుడు అదే దీన్ని బెదిరించేదండి బ్లాకీ, శారదని. అప్పుడు ఏంటంటే తర్వాత దీనికి హెల్త్ పాడైపోయాక మేము అందరూ దీంతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండటం, జాగ్రత్తగా ఉండడం చూసి అది పాపం దీనికి లొంగిపోయింది, దీని మీద జాలి పట్టడం మొదలుపెట్టింది. ఇంకా అప్పటి నుంచి దీనికి లోపు అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ గౌరీ ఎక్కడుంది, అమ్మవారి ఫోటో దగ్గర ఉందని చూడండి. అమ్మవారి ఫోటో పక్కన వాలింది. నేను వీడియో తీర్థం చూసి పడేస్తాను దిగు చూసింది. కోపం నేనంటే మీదకి ఎగురుతుంది చూడండి, మీదకి వస్తుంది అది నా మీదకి. ఇది చేయని అల్లరంటూ లేదు ఇంట్లో, దాని ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తుంది, అంత ఎగురుతూ ఉంటుంది అటు ఇటు. శారదా విషయానికి వస్తే ఈరోజు శారదాకి గౌరీకి స్నానాలు అవి పెడతామండి, అవి వీడియోలో చూపిస్తాను మీకు. తర్వాత మా చెల్లెలు అమెరికా నుంచి ఒక వీడియో పంపించిందండి, చిన్న వీడియో ఒకటి, అది కూడా ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. శారదాకి ఆహారం పెట్టాము, తిన్నాక దానికి స్నానం చేయించి తర్వాత గౌరీకి కూడా స్నానం చేయించాక మా చెల్లెలు పంపించిన వీడియో కూడా అమెరికా నుంచి పంపించిందండి. ఆ వీడియో కూడా దీంతో పాటు యాడ్ చేశాను దీనికి.
చూడండి స్నానం చిన్న చిన్న డప్పుల్లో చేయమంటే నీళ్ళు తీసుకుని ఒళ్ళంతా తడుపుకుంటుంది ఇది. కానీ డబ్బులో చేయడం మాత్రం ఎక్కువ ఉండట్లేదు. డబ్బులో నీళ్ళు మాత్రం తీసుకుని ప్రతి ఎంటికి క్లీన్ చేసుకుంటారు, తడుపుకుంటారు. వేయడని చెప్పి మేము అలా డబ్బులో కాదు ఉంచుతాము. ఉండలేదండి అది అటు దిగుతుంది చేస్తుంది. అదే దిగుద్ది కట్టేది పైన. మీకు ఒక విషయం చెప్తారండి, ఇది పెంచడం అంటే ఈజీ అయ్యే విషయం కాదండి, చాలా కష్టం. జంతువులు కానీ ఎన్ని పెంచాలన్నా సరే చాలా కష్టం అండి. పిల్లల్ని పెంచుకున్నంటే పిల్లల్లో ఇష్టంగా చూసుకుంటాం కాబట్టి పిల్లల్ని కష్టం అనిపించదు మనకి. అలాగే పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటుందండి నా భార్య వీటిని. అంత ఇష్టంగా ఉండబట్టి తనకి కష్టం అనిపించట్లేదు. చాలా కష్టపడుతుంది. ఉదయం లేచిన కాడి నుంచి వీటికి చాలా చాకరీ చేయాలి. ఆ కష్టాన్నంతా పాపం తను ఇష్టంగానే భరిస్తుంది. దానికి హెల్త్ బాగోనప్పుడు కూడా, శారదాకి హెల్త్ బాగోనప్పుడు కూడా నైట్ అంతా మెలుగుగా ఉండి తను అరుకులయ్యి పట్టిస్తూ దానికి దేవుడికి అయ్యి చాలా మొక్కుకుందండి. తను దేవుడికి అయ్యి ప్రార్థన చేసుకుంటూ ఉండేది దేవుడికి. ఆ దేవుడు కాపాడుతాడు, ఈ దేవుడు కాపాడుతాడని తను అన్నట్టే నిలబడింది. డాక్టర్ కూడా కష్టం అని చెప్పారు. అలాంటిది మళ్ళీ నిలబడి ఈ రోజు ఇలా ఉందండి మన ముందు. ఇది చూస్తే ఎలా ఉందంటే లావుగా కనపడుతుంది. స్నానం చేసాక మాత్రం బక్క పీస్గా అలాగా బక్కగా కనపడుతుంది. చూడండి, మొత్తం ఏమీ లేనట్టు. ఎంటుకలే దానికి అలా లావుగా కనపడతాయి గుట్టప్పుడు. స్నానం చేసేటప్పుడు అవన్నీ అంటిపోయి చూడండి ఎలా అయిపోయిందో. బక్క పీస్లేదు. ఇదే కాదు, శారద కూడా అంతే. పుట్టినప్పుడు మాత్రం కొంచెం అలా గంభీరంగా కనపడుతుంది, కానీ స్నానం చేసేటప్పటికి వాటర్లో తడిచేటప్పటికి అది ఇలాగా సన్నగా పీసులా అయిపోతుంది. అది కూడా ఈ కొంచెం ఆరేదాకా కూడా స్లోగానే ఉంటాయండి. ఆరేదాకా అగ్రెసివ్గా ఉండవు ఏవి కూడా. ఆ ముందు వెళ్ళంతా ఆరబెట్టుకున్నాక అవి స్టార్ట్ చేస్తాయి. అయిపోయిందండి. ఇది అయ్యాక మా చెల్లెలు అమెరికాను పంపించిన వీడియో అంటే అది వర్కౌట్ వాళ్ళ ఇంటికి వస్తుందండి. అమెరికాలో వస్తున్నదంట. దాన్ని ఒకరోజు వీడియో తీసి అది నాకు ఇలాంటివి అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి తను ఈ వీడియోలో పెట్టిందండి, నాకు పంపించింది. నేను ఈ వీడియోలో కలిపి ఇదిగోండి ఉడత. ఇది వరకు మా ఇంటికి కూడా అలా డైలీ ఒక ఉడత వచ్చేది. చిలకలకేసిన బియ్యం తింటూ ఉండేదండి. అది షార్ట్లో ఉంది, అది షార్ట్లో పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చి బ్లాకీ మా ఇంటికి ఎలా చేరింది, శారద మా ఇంటికి, గౌరీ మా ఇంటికి ఎలా చేరింది ఏంటి డీటెయిల్స్ చెప్తానండి. బాయ్ అండి.